అప్పగించక నా కవచము నీవై నన్ను కాపాడితివి. నా శ్రమ నిందలను చూచితివి. దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల అవునయ్యా ఈ రాత్రి మమ్మల్ని దాటిపోద్దయ్యా. యాకోబుని ఎబ్బేకరే ఎదుట మీరు దాటిపోలేదంటయ్యా. ఈ రాత్రి నీ ఉపదేశం ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి. నీవు నన్ను దాటిపోకయ్యా. మాకు నా ఆధారం మీరేనయ్యా, మాకు నా ఆశ్రయం మీరే తండ్రి. మమ్మల్ని దాటిపోక మీరు కృప చూపించి నడిపించండి. సత్యమైన నీ వాక్యమును మాకు విభజించండి ప్రభు. జీవము కలిగిన నీ మాట ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. యోగ్యమైన నీ మాట ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. జీవితాలను సరి చేసుకున్న నీ మాట ప్రభు. చచ్చిన వారికి జీవాన్ని ఇచ్చేది నీ మాట ప్రభు. విరిగిన హృదయాన్ని కట్టేది నీ మాట ప్రభు. నీ దివ్యమైన మాట మాకు అనుగ్రహించండి. అమ్మలాగా ఆదరించే నీ మాటతో మమ్మల్ని ఆదరించండి. మేమెక్కడ సరి చేయబడాలో మాకు బోధించండి. మేమెక్కడ కట్టుబడాలో మాకు బోధించండి. నీ మాట శ్రేష్టమైనదయ్యా. ప్రజలు వినుటకు వచ్చారు, వారికి మీరు వడ్డించమని బ్రతిమాలుతున్నాం. వారు రూపాంతరపరచబడాలి, సంపూర్ణులుగా మార్చబడాలయ్యా. సత్యమని తెలుసుకోవాలయ్యా. నీవు నన్ను దాటిపోకయ్యా. ఒక చిన్న ప్రార్థన, ఈ మాట పలుకుతామా? మమ్మల్ని దాటిపోవద్దయ్యా. నీవు నన్ను దాటిపోకయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, కృప కలిగిన దేవా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడమని బ్రతిమాలుతున్నాం. కొద్ది సమయం మీరు మాతో ముచ్చటించమని బ్రతిమాలుతున్నాం. మీరు మాట్లాడకపోతే మాకు జీవితం లేదయ్యా. మాకెవరు చెప్పగలరయ్యా? మాకెవరు బోధించగలరు? మా బోధ కూడా సద్బోధ కూడా శ్రేష్టమైన ఉపదేశాన్ని మీరే మాకు అందించండి. అడ్డుపడు అపవాద క్రియలను యేసు నామములో మీరు బంధించమని బ్రతిమాలుతున్నాం. నిద్రాత్మ, అల్లరాత్మ, వినని ఆత్మ ప్రజల్లో నుంచి మీరు తొలగించమని బ్రతిమాలుతున్నాం. సత్యవాక్యములు సరిగా అర్థము చేసుకుని నాయన హృదయము చెవిలను మా బిడ్డలకు మీరు దయచేయండి. ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక అని వాక్యం అంటుంది. ఆ సత్యమైన వాక్యాన్ని వినే హృదయం మా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. లోబడు మనస్సును యేసు నామములో మీరు అనుగ్రహించండి. అట్టి కృప చేత ఈ ప్రాంగణం అంతా మీరు నింపమని బ్రతిమాలుతూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మీరు మార్చమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.